విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తీరని శోకం నింపింది. స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలటంతో లిక్విడ్ స్టీల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ద్వారా లిక్విడ్ స్టీల్ ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం సంభవించడంతో భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ప్రయత్నించారు. మృతులు అప్పారావు, ప్రభాకర్ రావు, కృష్ణ, రమణ, త్రినాథ్, అప్పల్రాజు, కుమార్ గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సింది. దీనికి సంబంధించి వీరిలో 5గురు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కాగా 3 ఒప్పంద కార్మికులని అధికారులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యల్ని స్టీల్ ప్లాంట్ అధికారులు చంద్రబాబుకు వివరించారు. స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై కేంద్రం, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలిని మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల్ని అధికారులు పరిశీలిస్తున్నారని, బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున 25 లక్షల పరిహారాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మంత్రిత్వ శాఖ విచారణ చేపడుతుందని వెల్లడించారు. విజయనగరం పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విశాఖకు వెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. Injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees. For their family also, today we are announcing 25 lakh rupees compensation, other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get.